హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయహర్షి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ పరిసరాల విజ్ఞానంలో ఫస్ట్ సెమ్ చూద్దాం. పాఠంలోకి వెళ్లే ముందు మాటలోని విషయాలను గమనిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుండి పాఠశాల విద్యా ప్రణాళికలో విస్తృత సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా నవశకానికి నాంది పలికింది. ఏ సంవత్సరం నుండి అంటే 2020-21 విద్యా సంవత్సరం నుండి. ఈ విద్యా సంవత్సరం నుండి 1-5 తరగతుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ పాఠ్యపుస్తకంలో 11 పాఠ్యాంశాలు అనేవి ఉంటాయి. అవి కుటుంబం, మొక్కలు, జంతువులు, ఆహారం, నీరు, నివాసం, సమాచారం, రవాణా, మన సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వం మొదలైన ఇతివృత్తాల ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఇవి మొత్తం 7 ఇతివృత్తాల్లో పాఠ్యాంశాలు తయారు చేశారు. పిల్లలు వారు నివసించే పరిసరాల గురించి అర్థం చేసుకోవాలి, పరిశీలించాలి, అలాగే అన్వేషించాలి మరియు ప్రేమించాలి. కాబట్టి ఈ పాఠ్యపుస్తకానికి మన ప్రపంచం అనే శీర్షిక అనేది ఇవ్వబడింది. పిల్లలు అనేవాళ్ళు పరిసరాల గురించి అర్థం చేసుకోవాలి, ఆ పరిసరాలని పరిశీలించాలి, వాటి గురించి తెలుసుకోవాలి, అన్వేషించాలి, ఆ పరిసరాలని ప్రేమించాలి. కాబట్టి ఈ పాఠ్యపుస్తకానికి మన ప్రపంచం అనే పేరు ఇవ్వబడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను అనుసరించి జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ ప్రతిపాదించిన ఇతివృత్తాలు, అభ్యసన ఫలితాల ఆధారంగా సిలబస్ పాఠ్యాంశాలు అనేవి రూపొందించారు. ప్రతి పాఠం నిజ జీవిత పరిస్థితులు, పిల్లలు అనుభవాలతో ప్రారంభమవుతుంది. ఇది ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించడానికి పిల్లలకి ఒక మంచి అవకాశం అనేది ఇస్తుంది. ఈ పాఠ్యపుస్తకం ప్రధానంగా ప్రక్రియ నైపుణ్యాలపై దృష్టి పెడుతుంది. కాబట్టి పూర్తి తరగతి, జట్టు మరియు వ్యక్తిగత కృత్యాలు అనేవి రూపొందించబడ్డాయి. ప్రతి పాఠంలో ఇవ్వబడిన ఇలా చేద్దాం అనే శీర్షికలో కృత్యాలు చేస్తూ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. పిల్లలు ఈ కృత్యాలు వ్యక్తిగతంగా కానీ జట్టుగా కానీ చేయొచ్చు. ఆలోచించండి, చర్చించండి అనే కృత్యం పిల్లలు తమ సహచరులు, ఉపాధ్యాయులు, పెద్దలతో ఆలోచించి చర్చించేందుకు వీలుగా రూపొందించాయి. పిల్లలు వీటిని సొంతంగా చేయాలి. కీలక భావనలు పాఠం చివర ఇవ్వబడ్డాయి. ఇవి పాఠంలో ముఖ్య భావనలు అన్నమాట. పిల్లలు ఈ విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవడానికి వాటిని పిల్లలతో చర్చించాలి. ఈ కీలక భావనలు అంటే ఇవి ముఖ్య భావనలు, మనం ఏం నేర్చుకున్నాం అనే శీర్షికన ఇవ్వబడ్డాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయడానికి వీలుగా ప్రతి పాఠంలో అభ్యసనం మెరుగుపరుచుకోండి అనే శీర్షికలో ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. వీటిని పిల్లలతో సాధన చేయించాలి. 80% మంది పిల్లలు తరగతికి నిర్దేశించిన సామర్థ్యాలను సాధించారని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మనం తర్వాత పాఠంలోనికి వెళ్ళాలి. 80% మంది పిల్లలు, 80% పిల్లలు ఆ పాఠంలోని సామర్థ్యాలను సాధించిన తరువాతనే మనం నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళాలన్నమాట. 6 లెసన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది కుటుంబం. కుటుంబాలు అనేవి అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలతో పాటుగా తాతయ్య, నాయనమ్మ కూడా కలిసి నివసిస్తారు. తండ్రిని ఏమంటారు అంటే తాతయ్య అంటాం. తండ్రికి తల్లిని నాయనమ్మ అంటాం. తండ్రికి సోదరుడు, పెద్దవాళ్ళైతే పెదనాన్న అంటాము, చిన్నవాడైతే చిన్నాన్న అంటాం. పెదనాన్న యొక్క భార్య పెద్దమ్మ అవుతుంది. అత్తయ్య భర్త మామ. తండ్రికి సోదరి అత్తయ్య. పెదనాన్న యొక్క కూతురు అక్క కానీ చెల్లి కానీ అవుతుంది. అత్త కొడుకు ఏమవుతాడంటే బావ అవుతాడు. తోబుట్టువు అంటే సోదరుడు ఆర్ సోదరి. వంశవృక్షం ద్వారా కుటుంబంలోని సభ్యుల సంబంధాన్ని తెలుసుకోవచ్చు. వంశవృక్షం ద్వారా కుటుంబంలోని సభ్యుల సంబంధాన్ని తెలుసుకోవచ్చు. అంటే ఎవరికి ఏమవుతారు అనేది మనం వంశవృక్షం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరపు కుటుంబ సభ్యులు అంటాం. అదే తండ్రికి చెందిన కుటుంబ సభ్యులు అనుకోండి, తండ్రి యొక్క అమ్మ నాన్న అయితే తండ్రి తరపు కుటుంబ సభ్యులు అంటాం. అలాగే తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబ సభ్యులు అంటారు. తల్లి యొక్క తల్లిదండ్రులని అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తాం. తండ్రి యొక్క తల్లిదండ్రులని నాయనమ్మ, తాతయ్య అంటాం. తర్వాత వివాహం లేదా పుట్టుక వలన కుటుంబంలో
కుటుంబ రూపంలో మార్పులు వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా వివాహం జరిగితే కొత్తగా వచ్చేవాళ్ళు వస్తారు. లేదంటే ఒకవేళ ఇక్కడి నుంచి అత్తగారింటికి వెళ్ళేవాళ్ళు, అమ్మాయికి వివాహం జరిగితే అత్తగారింటికి వెళ్ళడం వల్ల ఈ కుటుంబంలో సంఖ్య అనేది తగ్గిపోతుంది. అలాగే జననం వల్ల ఎవరైనా పుట్టినప్పుడు కూడా కుటుంబంలో రూపంలో మార్పులు అనేవి వస్తాయి. కుటుంబంలో సభ్యులు చేరినప్పుడు మనం ఆనందంగా ఫీల్ అవుతాము. అదేవిధంగా దూరమైనప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ మనం బాధగాను అనుభూతి చెందుతాము. తర్వాత వివిధ కుటుంబాల గురించి ఇచ్చినారు. చిన్న కుటుంబం. చిన్న కుటుంబం అంటే ఎవరెవరు ఉంటే చిన్న కుటుంబం అంటాము అంటే తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న కుటుంబంని చిన్న కుటుంబం అంటాం. తల్లి, తండ్రి మరియు ఇద్దరు పిల్లలు లేదా ఒకరు. తల్లి, తండ్రి, పిల్లలు ఉన్న కుటుంబం చిన్న కుటుంబం. తర్వాత ఉమ్మడి కుటుంబం అంటే తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్తలు, అక్క, చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటాం అన్నమాట. తర్వాత ఏక సంరక్షణ కుటుంబం. ఏక సంరక్షణ అంటే ఇక్కడ ఒకరే ఉంటారు, తల్లి లేదా తండ్రి మాత్రమే పిల్లలు సంరక్షణ బాధ్యతలను చూసినట్లయితే దాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటాం. ఒక కుటుంబంలో తల్లి ఉండదు, తండ్రి మాత్రమే ఉంటాడు. ఇంకో కుటుంబంలో తండ్రి ఉండడు, తల్లి మాత్రమే ఉంటుంది. వాళ్ళే ఆ కుటుంబ సంరక్షణ బాధ్యతని చూస్తారు. అలాంటి కుటుంబాలని ఏక సంరక్షణ కుటుంబం అంటాం. నాయనమ్మ, తాతయ్యల కుటుంబం. పిల్లలు తమ తల్లిదండ్రులను ఏదైనా ప్రమాదంలో కానీ అట్లా కోల్పోయినప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు తాత లేదా నాయనమ్మల ద్వారా సంరక్షించబడతారు. ఆ కుటుంబం తాతయ్య, నాయనమ్మల కుటుంబం. తల్లిపై ఆధారపడిన కుటుంబం. ఇక్కడ తండ్రి ఉంటాడు, తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉంటాడు, అందువల్ల అతను పనిచేయలేడు కాబట్టి ఆ కుటుంబ భారం అంతా కూడా తల్లి మీద పడుతుంది. అలాంటి కుటుంబాన్ని తల్లిపై ఆధారపడిన కుటుంబం అంటాం. అనేక కుటుంబాలు మద్యపానం అనే వ్యసనానికి బానిసై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. మద్యపానం అనారోగ్యానికి చాలా హానికరం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మద్యపానాన్ని దశలవారీగా నిషేధించే దిశగా చర్యలు అనేది తీసుకుంటూ ఉందన్నమాట. తర్వాత కారణాలు మనం పనిచేసే విధానాన్ని మార్చివేశాయి. దీనివల్ల మనం విద్యుత్ను ఎక్కువగా వాడుకుంటూ శారీరక శ్రమను తగ్గించుకుంటూ ఉన్నాం. విద్యుత్ ఉపకరణాలు అనేవి, ఎలక్ట్రిక్ వస్తువులు అనేవి మన యొక్క పనిని సులభతరం చేశాయి. అంతకుముందు బట్టలు ఉతకడానికి కానీ మనమే ఉతికేవాళ్ళం. అదే ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చేసాయి. అదేవిధంగా పప్పు రుబ్బడానికి రోలును ఉపయోగించేవారు. అదే ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు వచ్చాయి. వీటన్నిటి వలన మనము మన యొక్క పనిచేసే విధానం అనేది సులభతరం అయిపోయింది. సెకండ్ లెసన్, హరిత ప్రపంచం. నేల వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ మొక్కలు అనేవి పెరుగుతాయి. నివాస స్థలాల ఆధారంగా మొక్కలు అనేవి 2 రకాలు. అవి నేలపై పెరిగే మొక్కలు, నీటి మొక్కలు. నేలపై పెరిగే మొక్కలు అంటే అవి వివిధ ప్రాంతాల్లో అంటే మైదాన ప్రాంతాల్లో కానీ, పర్వత ప్రాంతాల్లో కానీ, ఎడారి ప్రాంతాల్లో కానీ పెరుగుతాయి. మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలకి ఉదాహరణ మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ లాంటివి. పర్వత ప్రాంతాల్లో పైను, ఓక్ ఇవి చాలా పొడవుగా పెరిగే వృక్షాలు అన్నమాట. ఎడారి ప్రాంతాల్లో బ్రహ్మజముడు, నాగజముడు ఇవి ఎడారి మొక్కలు అంటాం. ఈ ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాల్లో నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయి. అందువల్ల వీటికి ఎక్కువ నీరు అనేది అవసరం లేదన్నమాట. తర్వాత నీటి మొక్కలు. నీటిపై తేలే మొక్కలు, నీటి లోపల ఉండే మొక్కలు, నీటి అడుగు భాగంలో ఉండే మొక్కలు, ఇవి 3 రకాలుగా ఉంటాయి. నీటి మొక్కల్లో నీటిపై తేలే మొక్కలు, నీటి అడుగు భాగంలో ఉండే మొక్కలు, నీటి లోపల ఉండే మొక్కలు, ఇలా 3 రకాలుగా విభజించున్నారు. నీటిపై తేలే మొక్కలకి ఉదాహరణ డక్వీడు, గుర్రపు డెక్క. డక్వీడు, గుర్రపు డెక్క. నీటి అడుగు భాగంలో కలువ, తామర మొక్కలు పెరుగుతాయన్నమాట. ఇవి చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. నీటి లోపల హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనే మొక్కలు పెరుగుతాయి. ఇవి ఈ పాఠంలో ఎగ్జామ్కి ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి ఉదాహరణలు అనేవి బాగా గుర్తుంచుకోవాలి. నీటి లోపల పెరిగే మొక్కలు ఉదాహరణ హైడ్రిల్లా, టేప్ గ్రాస్. నీటి అడుగు భాగంలో కలువ, తామర.
నీటిపై తేలే మొక్కలు డక్వీడ్, గుర్రపు డెక్క. మడ చెట్లు బురద లేదా చిత్తడి నేలల్లో పెరుగుతాయి. మొక్కను 2 వ్యవస్థలుగా విడదీయవచ్చు. అవి వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటాం. లోపల ఉండే భాగాన్ని వేరు వ్యవస్థ అంటాం. నేలపై పైన ఉండే భాగాన్ని కాండం ఉంటుంది కదా, దాన్ని ప్రకాండ వ్యవస్థ అంటాము. భూమి లోపల పెరిగే భాగాన్ని వేరు వ్యవస్థ అంటాం. వేర్లలో కొన్ని మొక్కలు ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. వేర్లలో కొన్ని మొక్కలు అనేవి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. అలా వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కలకు ఉదాహరణ అంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. వేర్లు మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలనే ఇస్తాయి. వేర్లు 2 రకాలు: తల్లివేరు, గుబురు వేరు. తల్లివేరు ఒక బలమైన ప్రధాన వేరును కలిగి ఉంటుంది. ఇది నేలలో లోతుగా చొచ్చుకొని పోతుంది. ప్రధాన వేరుకి అన్ని వైపులా సన్నని వేర్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి ఉదాహరణ వచ్చేసి వేప, చింత చెట్లు. తర్వాత గుబురు వేరు. గుబురు వేర్లు లేదా పీచు వేర్లు అనేవి గుబురుగా పెరుగుతాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తులుగా పెరుగుతాయి అన్నమాట. వీటికి ఉదాహరణ వరి, జొన్న, మొక్కజొన్న. ఇవి గడ్డి జాతికి సంబంధించినవన్నీ కూడా గుబురు వేర్లు అని గుర్తుంచుకోండి. మర్రి, వేప, చింత వంటి వృక్షాల్లో వేర్లు నేల లోతుకి చొచ్చుకొని పోయి ఉంటాయన్నమాట. గులాబీ, మల్లె లాంటి మొక్కల్లో వేర్లు అంత లోతుగా ఉండవు, అంత లోతుగా పెరగవు. నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి. వేర్లు సాధారణంగా ఏ రంగులో ఉంటాయి అంటే బూడిద రంగులో ఉంటాయి. వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోనూ, దుస్తులు ఉంచే అలమరల్లో ఉంచి మంచి వాసన కోసం ఉపయోగిస్తారనమాట. వీటిని వట్టి వేర్లు అనేవి వేసవిలో చల్లదనం కోసం ఉపయోగిస్తాము. కూల్ మ్యాట్స్లో, అలాగే దుస్తులు ఉంచే అలమరల్లో మంచి వాసన కోసం ఉపయోగిస్తాం. నిమ్మగడ్డి వేర్లు సువాసన తైలాల్లోనూ, దోమలను తరిమే పదార్థాల్లోనూ ఉపయోగిస్తాం. నిమ్మగడ్డి వేర్లు అనేవి సువాసన తైలాల్లోనూ అంటే సెంట్లలోనూ, దోమలను తరిమే పదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. తర్వాత పుష్పంలో భాగాలను చూసినట్లయితే పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఆకర్షక పత్రం అని పిలుస్తాం. పుష్పంలో రక్షక పత్రము, కాడ, కేసరం, అండకోశం, మొగ్గ మొదలైనవి ఉంటాయి. మందార, వేప, తులసి మొక్కల పుష్పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఔషధాల తయారీలో ఉపయోగించే పుష్పాలు ఏంటి అంటే మందార, వేప, తులసి. గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాల నుండి సువాసన వెలువడుతుంది. ఇవి మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట ఈ పుష్పాల నుండి. కాబట్టి వీటిని సెంట్ల తయారీలో, సౌందర్య తైలాల్లో ఉపయోగిస్తారు. ఆహారంగా తీసుకునే పువ్వుకి ఉదాహరణ వచ్చేసి క్యాలీఫ్లవర్. ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పండ్లను సంకరీకరణ పద్ధతి, సాంకేతికత ద్వారా పండిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా చాలా వరకు ద్రాక్షలో విత్తనాలు లేకుండా ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా సంకరీకరణ పద్ధతి ద్వారా పండిస్తూ ఉన్నారు, అంటే హైబ్రిడ్ అన్నమాట. పండ్లు విటమిన్లు, ఖనిజ లవణాలను అందించే అద్భుత వనరులు. పండ్లు అనేవి విటమిన్లు, ఖనిజ లవణాలను అందించే మంచి వనరులు. పండ్లలో పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ఉగాది పచ్చడి అనేది ప్రసిద్ధి చెందింది. మనం అందరం కూడా ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం కదా. ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల రుచులు ఉంటాయి అంటే 6 షడ్రుచులు అంటాం. అవి తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు. నిమ్మ, ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి అన్నమాట. అందుకని ఔషధాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు, నిమ్మ, ఉసిరి వంటివి. కుంకుడుకాయ, షీకాయ వంటి ఫలాలు వెంట్రుకలు శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తాం. కుంకుడుకాయల్ని, షీకాయ వంటి ఫలాల్ని మనము తలస్నానం చేయడానికి, వెంట్రుకలు శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తాము. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకుంటాయి. కాబట్టి ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటారనమాట. ఇంతటితో సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది.
థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అనేవి ఈకలతో కప్పివేయబడి ఉంటాయి. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడి జ్ఞానాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఇవి చెవుల్లాగా పనిచేస్తాయి. కొన్ని జంతువులు చర్మాలను చెప్పుల తయారీలో ఉపయోగిస్తారు. గొర్రె చర్మం పైన ఉన్న దట్టమైన వెంట్రుకలను స్వెట్టర్లు, కోట్లు తయారీలో ఉపయోగిస్తారు. చెవులైతే బయటకు కనిపిస్తాయో, అలాగే చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయన్నమాట. అంటే పిల్లల్ని కంటాయి. వాటిని శిశోత్పాదకాలు అంటాం. వీటిని మనం క్షీరదాలు లేక పాలిచ్చే జంతువులు అంటాం అన్నమాట. ఏ జంతువులకైతే చెవులు బయటకు కనిపిస్తాయో అలాగే చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో అవి పిల్లలకి జన్మనిస్తాయి, అంటే పిల్లల్ని కంటాయి. సో అవి వాటిని ఏమంటామంటే శిశోత్పాదకాలు అంటాం. పాలిచ్చి పెంచుతాయి అన్నమాట అవి. ఉదాహరణకి ఆవు, గేదె, కుక్క, పంది, మనిషి. అండోత్పాదకాలు. అండం అంటే గుడ్డు. ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపించవో, చర్మం పైన వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. గుడ్లు పెట్టడం ద్వారా పిల్లలకు జన్మనిస్తే వాటిని అండోత్పాదకాలు అంటాం. వీటిని అండోత్పాదకాలు అంటాం. ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపించవో, చర్మం పైన వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి అన్నమాట. వీటిని అండోత్పాదకాలు అంటాం. అంటే గుడ్లు పెట్టి వాటిని పొదిగి వాటి ద్వారా పిల్లలకి జన్మనిస్తాయి. వాటిని అండోత్పాదకాలు అంటాం. ఉదాహరణకి కోడి, కాకి, పిచ్చుక, బాతు. గుడ్లు పెట్టే వాటిని అండోత్పాదకాలు అంటాము. పిల్లల్ని కనే వాటిని శిశోత్పాదకాలు అంటాం. శాకాహారులు. మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తింటాయి. వీటిని శాకాహారులు అంటాం. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి గేదె, మేక, జింక, గుర్రం. ఇవి శాకాహారులకి ఉదాహరణలు. మాంసాహారులు. ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. ఈ జంతువులకు పొడవైన బలమైన చీల్చే దంతాలు, అంటే మాంసాన్ని చీల్చి తింటాయి కదా, కాబట్టి పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి పిల్లి, కుక్క, సింహం. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయి. వీటికి ఉదాహరణ గద్ద, రాబందు. ఇవి మాంసాహార పక్షులు. ఉభయాహారులు అంటే మొక్కలు, జంతువులు రెండింటిని ఆహారంగా తీసుకునే వాటిని ఉభయాహారులు అంటాం. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయన్నమాట. అంటే శాకాహారుల్లో ఉన్నట్లుగా కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటుగా మాంసాహారుల్లో ఉన్నట్టుగా బలమైన చీల్చే దంతాలు కూడా ఉంటాయన్నమాట. మానవులు ఆహార అలవాట్లను బట్టి వారిని ఉభయాహారులు అంటాం. కాకి ఉభయాహారి. పక్షులు నడవడానికి, చెట్లెక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి కాళ్లను వాడుతాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి పక్షులు తమ కాలి గోళ్లని ఉపయోగిస్తాయి. పక్షులు పాదం, కాలిగోళ్ల ఆకారం అవి తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటాయన్నమాట. పక్షులు రకరకాల గూళ్ళను కట్టుకుంటాయి. సాధారణంగా మగ పక్షులు గూళ్ళు కడతాయి, ఆడపక్షులేమో గూళ్ళల్లో గుడ్లు పెడతాయి. పక్షులు తన గూళ్లను బలంగా నిర్మిస్తాయి. కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. గిజిగాడు పక్షి తన గూడుని ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుందన్నమాట. టైలర్ బర్డ్ అనే పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. టైలర్ బర్డ్ పక్షి చెట్ల ఆకులను కలిపి వాటిని కుడుతుందన్నమాట. కుట్టి గూడుగా మలుస్తుంది. గద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్లు, కొమ్మలతో రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడును కడుతుంది. గద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడును కడుతుంది. జంతువులు రకరకాల నివాసాల్లో ఉంటాయి. పులులు, సింహాలు వంటివి గుహలు లేక పొదల్లో ఉంటాయి.
పులులు సింహాలు వచ్చేసి గుహలు లేకపోతే పొదల్లో ఉంటాయన్నమాట. కోతులు చెట్లపైన ఉంటాయి. సాలిపురుగు తన గూడుని తానే అల్లుకుంటుంది. పక్షులు తమ ప్రయాణంలో శక్తిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దీనిని నివారించుకోవడానికి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. పక్షులను చూసినట్లయితే అవి చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రయాణించేటప్పుడు వాటి యొక్క శక్తిని కోల్పోకుండా అవి దాన్ని నివారించుకోవడానికి అవి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి అన్నమాట. చీమలు సమూహంగా జీవిస్తాయి. కొన్ని సమూహాలుగా జీవిస్తాయి. వాటికి ఉదాహరణలు చీమలు, తేనెటీగలు, ఇంకా ఏనుగులు. ఇట్లా చీమలు అనేవి కూడా సమూహంగా జీవిస్తాయి. చీమల కాలనీలో రాణి చీమ, మగ చీమ, శ్రామిక చీమలు అనేవి ఉంటాయి. చీమల కాలనీలోని చీమలలో క్రమశిక్షణ, పని విభజన కనిపిస్తుంది. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు కూడా అందిస్తాయి అన్నమాట. ఆ రసాయనం ద్వారా ఆహారాన్ని ఇతర చీమలకి అందిస్తాయి. ఇక్కడ ఉంది అనే సమాచారం అనేది అందిస్తాయి. తేనెటీగలు అన్నీ కలిసి తమ ఇంటిని అంటే తేనె తుట్టిని నిర్మించుకుంటాయి. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాకు ఆహారాన్ని అందిస్తాయి. అడవుల్లో ఏనుగులు కూడా సమూహాలుగా ఉంటాయి. ఇవి 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తాయి. వయసులో పెద్ద ఏనుగు గుంపునకు నాయకత్వం వహిస్తుంది. జ్ఞానేంద్రియాలు. మన శరీరం తల, మొండెం, కాళ్ళు, చేతులు అని 3 భాగాలుగా విభజించబడింది. తల, మొండెం, కాళ్ళు, చేతులు అని 3 భాగాలు. జ్ఞానేంద్రియాలు 5. అవి కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, ముక్కు వాసన చూడడానికి, నాలుక రుచికి, చర్మము స్పర్శకి ఉపయోగపడతాయి. జ్ఞానేంద్రియాల్లో మనం ఒక్కొక్కటి చూసినట్లయితే కళ్ళు. దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం ఏంటి అంటే కన్ను. కనురెప్పలు కంటి పక్షాలు కంటిని సంరక్షిస్తాయి. కంటి సంరక్షణకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: తగినంత కాంతిలో చదవాలి. మసక లేదా దేదీప్యమైన కాంతి కళ్ళకు హానికరం. తగినంత కాంతిలో చదవాలి అన్నమాట. తక్కువ లైటింగ్లో కానీ మరీ ఎక్కువ లైటింగ్లో కూడా చదవకూడదు. కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. ఇది ఇంపార్టెంట్ బిట్. కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు. కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ చూడాలి. మనం టీవీ చూసేటప్పుడు కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి. పదునైన వస్తువులతో ఆడకూడదు. అవి ఆడేటప్పుడు ఒక్కొక్కసారి కంటికి తగిలి కంటికి డ్యామేజ్ అవుతుంది. అందులు ఉపయోగించే లిపిని బ్రైలీ లిపి అంటాం. కంటి చూపు లేని వారినే మనం అందులు అంటాము. బ్రెయిలీ లిపిని స్పర్శ ద్వారా చదువుతారు. అంటే వాటిని తాకుతూ అవి ఏవే అక్షరాలు అనేవి తెలుసుకుంటారనమాట. ఈగలు 5 కళ్ళను కలిగి ఉంటాయి. ఈగకి 5 కళ్ళు ఉంటాయి. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయన్నమాట. గద్ద, రాబందు, డేగ వీటికి కంటి చూపు బాగా ఉంటుంది. గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలుగుతుంది. తర్వాత ముక్కు. మనం ముక్కు సాయంతో శ్వాస తీసుకుంటాం. ముక్కు లోపల సన్నని వెంట్రుకలు ఉంటాయి కదా, అవి గాలిలో దుమ్ముని వడకట్టి శుభ్రమైన గాలిని లోనికి పంపుతాయి. మనం గాలి పీల్చేటప్పుడు గాలిలో ఉండే దుమ్మునంతా ఈ వెంట్రుకలు అనేవి ఆపేసి గాలిలోకి మనకి స్వచ్ఛమైన గాలిని మన ముక్కులోనికి ప్రవేశించేటట్లు చేస్తుంది. ముక్కులోనికి ఏదైనా వస్తువు వెళ్ళినట్లయితే ముక్కు ఒక రంధ్రాన్ని మూసి మరో రంధ్రంలోనికి గాలిని నెమ్మదిగా బయటకు వదులుతూ ఆ వస్తువును బయటకు వచ్చేలా చేయాలి. ఒక్కొక్కసారి పిల్లలు ముక్కులో బలపాలని ఇరికించుకొని ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి ట్రిక్ ద్వారా చేయాలన్నమాట. ముక్కులోకి ఏదైనా వస్తువు వెళ్ళినట్లయితే ఒక ముక్కు రంధ్రాన్ని మూసి మరో రంధ్రంలోనికి గాలిని నెమ్మదిగా బయటకు వదులుతూ ఆ వస్తువుని బయటకు వచ్చేలాగా చేయాలి. పిల్లులు, కుక్కలకు బాగా సునిశితమైన గ్రాణ శక్తి అంటే వాసన చూసే శక్తి ఉంటుంది. వాసన చూసే శక్తి ఏ జంతువులకు బాగా ఉంటుంది అంటే పిల్లులు, కుక్కలు. స్నీఫర్ కుక్కలను నేరస్తులను గుర్తించడం కోసం, దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం
పోలీసులు తర్ఫీదుని ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్గా ఉపయోగిస్తారు. డాగ్ స్క్వాడ్గా ఉపయోగించే కుక్కలు స్నీఫర్ కుక్కలు అన్నమాట. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి జాడను కూడా గుర్తించగలవు. ఏనుగులు అనేవి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటిని గుర్తించగలవు అన్నమాట. తర్వాత జ్ఞానేంద్రియం చెవులు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం చెవుల ద్వారా వినే శబ్దాలు ఉపయోగపడతాయి. చెవిలో ఉండే కర్ణబేరి చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చెవులను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్నానం చేసినప్పుడు పొడి బట్టతో చెవులను శుభ్రంగా తుడుచుకోవాలి. అట్లాగే చెవుల్లో ఎలాంటివి కూడా పెట్టుకోకూడదు. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులను వినికిడి శక్తి ఎక్కువ. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవన్నమాట. పిల్లులకి కూడా వినికిడి శక్తి ఎక్కువ. తర్వాత జ్ఞానేంద్రియం నాలుక. తీపి, చేదు, పులుపు మొదలైన రుచులను నాలుక గ్రహిస్తుంది. నాలుకపై ఉండే రుచి మొగ్గలు మనకు వివిధ రకాల ఆహార పదార్థాల రుచిని తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఆహార పదార్థాల రుచిని తెలుసుకోవడానికి సహాయపడేవి ఏంటి అంటే రుచి మొగ్గలు. ఇవి నాలుక పైన ఉంటాయి. నాలుక మాట్లాడడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు 2 సార్లు నోటిని బ్రష్ చేసుకోవాలి. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనని పసిగడతాయి. పొడవైన నాలుక దేనికి ఉంటుంది అంటే ఏ జంతువుకు ఉంటుందంటే జిరాఫీ. అలాగే పాములు నాలుక ద్వారా వాసనని పసిగడతాయి. కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి వాటి నాలుకను ఉపయోగిస్తాయి. తర్వాత జ్ఞానేంద్రియం చర్మం. మన పరిసరాల్లోని వస్తువుల స్పర్శను తెలుసుకోవడం కోసం మన శరీరం అంతా చర్మంతో కప్పబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నిటిలో సున్నితమైంది చర్మం. జ్ఞానేంద్రియాలన్నిటిలో కల్లా సున్నితమైంది ఏంటి అంటే చర్మం. వ్యక్తిగత పరిశుభ్రత మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు స్నానం చేయడం, వారానికి 2 సార్లు తల స్నానం చేయడం, ఇవన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పాములు తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువుల్ని పసిగట్టగలవు. పాములు దూరంగా ఉన్న శత్రువులను కూడా పసిగట్టగలవు. ఎలాగంటే తన చర్మంతో. తర్వాత విభిన్న ప్రతిభావంతులు. ఎవరు విభిన్న ప్రతిభావంతులు అంటే PWD చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. PWD చట్టం 2016 ప్రకారం నడవలేకుండా, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అంటాం. దివ్యాంగులు లేకపోతే విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటాం. వీరికి మనం సహాయం చేయాలి. మన దేశంలో అనేక మంది ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన దివ్యాంగులు జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. ఉదాహరణకి సుధా చంద్రన్, రవీంద్ర జైన్ అలాంటి వాళ్ళు అన్నమాట. సుధా చంద్రన్ ఒక ప్రముఖ నర్తకి. ఈమె ప్రమాదంలో తన కాలుని కోల్పోతుంది. అయిన తర్వాత ఆమె కఠోర శ్రమతో మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది. రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. కంటి చూపు లేనప్పటికీ ఆయన ప్రతిభతో మంచి గాయకునిగా విజయాన్ని అందుకున్నారన్నమాట. మంచి స్పర్శ, చెడు స్పర్శ. భద్రతాభావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటాం. అభద్రతాభావాన్ని కలిగించే స్పర్శని చెడు స్పర్శ. మన శరీరంలో ఎవరూ చూడకూడని, తాకకూడని కొన్ని భాగాలు ఉంటాయి. వాటిని రహస్య భాగాలు అంటాం. ఉదాహరణకి మన ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుక భాగం, వీటిని రహస్య భాగాలు అంటారు. పిల్లలకి మనం ఈ యొక్క గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. భద్రత కలిగించే స్పర్శ మంచి స్పర్శ అని, అంటే మనకి అసహ్యాన్ని కలిగించే స్పర్శ, అభద్రతా భావాన్ని కలిగించే స్పర్శ చెడు స్పర్శ అని చెప్పాలి. ఎవరైనా తప్పుడు విధానంలో తాకినట్లయితే మనం ఏం చేయాలి? కాదని, వద్దని చెప్పాలి. దూరంగా వెళ్ళిపోవడం, సహాయం కోసం ఎవరినైనా పిలవడం, నమ్మకం ఉన్న వారితో ఏం జరిగిందో చెప్పాలి. అంటే మన అమ్మా నాన్నకు కానీ లేదంటే ఉపాధ్యాయులకు కానీ జరిగిన విషయాన్ని చెప్పాలి.
ఇంకా మన మీద మనకి నమ్మకం ఉంచుకోవాలి. 5th లెసన్, మనం తినే ఆహారం. మనం మన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడాన్ని బాగా ఇష్టపడతాం. ఇలా మనం వేడుకలు, విహారయాత్రల్లో అంటే పెళ్ళిళ్ళల్లో ఇలాగా తింటాం. సరైన సమయానికి భోజనం చేయడం అనేది అత్యవసరం. వేడుకల్లో ప్లాస్టిక్తో తయారైన ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలను, స్పూన్లను ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ఆరోగ్యానికి హానికరం. వీటికి బదులుగా మోదుగా, బాదం, మర్రి చెట్ల ఆకులను ప్లేట్లుగా తయారు చేయవచ్చు. పచ్చళ్ళు బూజు పట్టకుండా బ్యాక్టీరియాను నిరోధించడానికి నూనెను, నిలువ చేసే కారకంగా ఉప్పును వాడతారు. కొన్ని రకాల కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెల్లో నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటాం. కూరగాయలు, మాంసాన్ని నిల్వ చేయడానికి ఎక్కువ ఐస్ బాక్సుల్లో పెట్టి ఉంచుతారనమాట. ఆ పద్ధతిని ఫ్రీజింగ్ అంటాం. మన ఇంట్లో రిఫ్రిజిరేటర్లో శీతలీకరణ ప్రభావం కారణంగా కూరగాయలు, పండ్లు, పాలు కొంతకాలం నిల్వ చేయవచ్చు. వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశెనగ వంటి నూనె గింజలు కీటకాలు, బూజుల నుండి పాడు చేయబడతాయి. దీన్ని నివారించడం కోసం వేపాకులు ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో ఉంచుతారు. నెక్స్ట్ తర్వాత లెసన్, నీరు. చాలా గ్రామాల్లో నీటి వనరులుగా చెరువులు ఉంటాయి. యాతలవంక చెరువు చిత్తూరు జిల్లాలో పొంగనూరు మండలంలో నీటి గుంట్లుపల్లి గ్రామంలో ఉంది. యాతలవంక చెరువు చిత్తూరు జిల్లాలో పొంగనూరు మండలంలో నీటి గుంట్లుపల్లి గ్రామంలో ఉంది. చెరువు నిర్మాణం అనేది ఒక సమిష్టి కార్యక్రమం అన్నమాట. కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడతాయి. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువులోకి ప్రవహిస్తుంది. ఇలా వీటికి ఉదాహరణ ఒక చెరువు నుండి మరొక చెరువులోకి ప్రవహిస్తుంటాయి కదా. ఇట్లాంటి చెరువులకు ఉదాహరణ శ్రీ సత్యసాయి జిల్లాలో బుక్కపట్నం, ధర్మవరం చెరువులు. ఎగ్జామ్లో బిట్టు బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడగచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా. నదులు నీటితో చెరువులను నింపడానికి కూడా కాలువలు తవ్వుతూ ఉంటారు. దీనికి ఉదాహరణ కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న చెరువులు. భూగర్భ నీటి మట్టం పెంచడానికి చెరువులు మనం త్రవ్వాలి. చెరువుల్లో నీటిని అలాగే త్రాగితే మనకి టైఫాయిడ్, కలరా మరియు నీళ్ల విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి. ఎందుకంటే చెరువులో నీళ్లు కలుషితమై ఉంటాయి. మానవులు చేసే కార్యకలాపాల వల్ల చెరువు నీరంతా కూడా కలుషితమైపోయి ఉంటుంది. అలాంటి నీరు త్రాగడం వల్ల మనకు టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు అనేవి వస్తాయి. చెరువులో నీరు సురక్షితం కాదు. రకరకాల పనుల వల్ల చెరువుల్లో నీరు అనేది కలుషితం అవుతుందన్నమాట. గ్రామ పంచాయతీ వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యతను తీసుకుంటారు. గ్రామీణ నీటి పథకాల్లో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకుల్ని నిర్మిస్తారు. దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికి సరఫరా చేస్తారు. మన చెరువుల్ని రక్షించుకోవడం అనేది మన బాధ్యత. ప్రభుత్వం రైతులతో నీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి చెరువు నిర్వహణ బాధ్యతలను ఇస్తుంది. వారు ఏం చేస్తారు అంటే కాలువలు, చెరువుల నుండి మొక్కలను, పూడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. చెరువులో ఉండే మట్టి నిక్షేపాలను పొలంలో వేస్తారు. దీనివల్ల చెరువుల్లో నీటి మట్టం అనేది పెరుగుతుంది. బాష్పీభవనం అనగా నీరు ఆవిరిగా మారే ప్రక్రియని బాష్పీభవనం అంటాం. సాధారణంగా కొలన్లు, చెరువులు, నదులు, సముద్రాల్లో నీరు సూర్యుని వేడికి ఆవిరి చెంది గాలిలోనికి వెళ్తుందన్నమాట. దీన్నే బాష్పీభవనం అంటాం. నీరు ఆవిరిగా మారే ప్రక్రియని బాష్పీభవనం అంటాం. అలా ఆవిరైన గాలి ఘనీభవనం చెంది మేఘాలుగా మారతాయి. మేఘాలు చల్లగాలి వల్ల చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీన్నే మనం వర్షం రావడం అంటాం. ఇక్కడ నీటి చక్రం చూస్తే మీకు అర్థమవుతుంది. చెరువుల్లో, నదుల్లో ఉండే నీరు సూర్యుని వేడికి ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. అక్కడి నుంచి మేఘాల్లోనికి వెళ్తుంది. అక్కడ చల్లబడి మళ్ళీ వర్షం రూపంలో క్రిందికి చేరుతుంది. దీన్నే మనం నీటి చక్రం లేదా జలచక్రం అంటాం. నేలలో కొన్ని పదార్థాలు నీటిలో కరగడం వల్ల నీటికి రుచి వస్తుంది. మామూలుగా నీటికి రంగు, రుచి ఏమీ ఉండదు. కానీ
నేలలో ఉండే కొన్ని పదార్థాలు అనేవి నీటిలో కరగడం వల్ల నీటికి రుచి అనేది వస్తుందన్నమాట. ఇంతటితో ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.